ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే ఐస్ స్లష్ మేకర్ అన్నమాట. చూడండి ఈ మెషిన్ ఉంది కదా, ఆ ట్యాంక్లో మనము అది మీరు ఫ్లేవర్ వాటర్ కావచ్చు, అంటే షుగర్ కంటెంట్ ఉన్న ఫ్లేవర్ వాటర్ కావచ్చు, లేకపోతే మీరు జ్యూస్ ఉంటుంది కదా, ఆరెంజ్ జ్యూస్, నెక్స్ట్ మీకు మ్యాంగో జ్యూస్, ఇటువంటివి షుగర్ కంటెంట్ ఉండాలి అన్నమాట. సో అవి దీంట్లో పోస్తే మనకి ఆ స్లష్ అనేది వస్తుంది. అంటే చూడండి జస్ట్ మీకు స్లష్ ఐస్ అనేది వస్తుందన్నమాట. పూర్తిగా ఆ టెంపరేచర్ సెట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది ఆ మెషిన్లో, చూసారా. ఇది జస్ట్ మనం కప్పులో సర్వ్ చేయడమే అన్నమాట, ఏది వచ్చే కస్టమర్లకి. సో చాలామంది ఇష్టపడి తింటారండి ఇవి అన్నీ లోకల్గా లేదు, అంటే మన టౌన్లో అయితే దొరకట్లేదు అనమాట. ఒకవేళ పెద్ద పెద్ద రెస్టారెంట్ ఉంటే అక్కడ దొరుకుతుంది తప్ప, లేకపోతే సిటీలో దొరుకుతుంది, పెద్ద మెట్రో సిటీస్లో అయితే ఉన్నాయి, కానీ ఎక్కువ లేదు. మీ ప్రాంతంలో ఉందా స్లష్ ఐస్ మేకర్ పెట్టుకొని ఎవరైనా ఇవి చేస్తున్నారా చూడండి మీ ప్రాంతంలో, లేకపోతే ఖచ్చితంగా పెట్టండి. ట్రెండ్ సెట్ చేస్తుంది మీ ప్రాంతంలో. సోషల్ మీడియాలో కూడా పబ్లిసిటీ విపరీతంగా వస్తాయి మీరు మీ ప్రాంతంలో పెడితే, ఓకేనా. ఎందుకంటే మీ ప్రాంతంలో ఎక్కడ ఉండదు కనుక ఇటువంటివి పెట్టి మీరు మంచిగా, అంటే రేట్ మీ ఇష్టం, అంటే మీకు ఎంత, అంటే మీరు నార్మల్గా దాంట్లో షుగర్ కంటెంట్ ఉన్న ఆ ఫ్లేవర్ వాటర్ పోస్తున్నారా, లేకపోతే మీలా జ్యూస్ పెడుతున్నారా. జ్యూస్ అంటే ఎక్కువ కాస్ట్ పెట్టుకోవాలి, అదే షుగర్ వాటర్ కంటెంట్ అంటే ఫ్లేవర్డ్ వాటర్ కంటెంట్ మీరు చూసుంటారు కదండి. ఇప్పుడు నార్మల్గా ఆరెంజ్ లెమన్ అని, నార్మల్గా లెమన్ వాటర్ ఆరెంజ్ వాటర్ అని ఇస్తుంటారు కూలింగ్ చేసి, అంటే ఎండాకాలంలో. సేమ్ 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది, అవి తాగుతాం కదా, సేమ్ అవే అనమాట. ఆ వాటర్ దీంట్లో పోస్తే చాలు, చక్కగా ఇటువంటి ఐస్ స్లష్ అనేది వచ్చేస్తుంది. మీరు చక్కగా మీరు ఒక నార్మల్గా స్పూన్ పెట్టైనా ఇవ్వచ్చు, ఒక స్కూప్ టైప్లో, అంటే మీరు ఒక చిన్న బౌల్, అంటే మీకు గాజు బౌల్ ఉంటుంది కదా, సో ఆ వాటిలో అయినా ఇవ్వచ్చు, లేకపోతే వేరే ఏమైనా ఉంటే మీకు అట్రాక్టివ్గా ఏం కనిపిస్తుందో అటువంటి బౌల్లో సర్వ్ చేయొచ్చు అనమాట. ప్రజలకి అంటే కస్టమర్లకి ఇవ్వచ్చు. చక్కగా మీరు ఒక చిన్న షాప్ తీసుకొని సిట్టింగ్ పెట్టేసి ఏసీ పెట్టేశారు అనుకోండి, ఎండకి ప్రశాంతంగా కూర్చొని ఇవి తింటారు. ఎందుకంటే నార్మల్ కూల్ డ్రింక్ అనుకోండి ఇమీడియట్గా 5 నిమిషాల్లో తాగేస్తారు. మీరు పెప్సీయో కోకోకోలానో తాగితే ఇమీడియట్గా తాగేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి, దీంట్లో కూడా మీరు ఇప్పుడు మీకు ఈ ఐస్ స్లష్లో కూడా మీరు కోక్ కానీ థమ్స్అప్ కానీ పోసి కూడా ఇవ్వచ్చు అనమాట. అలా కూడా చేస్తున్నారు. ఎలా అయినా చేయొచ్చు అనమాట. మంచిగా ఫస్ట్ మీరు ట్రై చేయండి, మీరు తిని చూడండి ఆ టేస్ట్ ఎలా ఉంది ఏందనేది, దానికి తగ్గట్టు మీరు డిజైన్ చేయొచ్చు అనమాట దీన్ని, ఓకేనా. సో ఈ మీకు మెషిన్ ప్రైస్ అనేది అది ఎన్ని ఫ్లేవర్, సింగిల్ ఫ్లేవర్దా, అంటే సింగిల్ ఫ్లేవర్ అంటే అక్కడ ట్యాంక్, ఒక ట్యాంక్ ఉందా, 2 ట్యాంకులు ఉందా, 3 ట్యాంకులు ఉందా. సో సింగిల్ ఫ్లేవరా, డబుల్ ఫ్లేవరా, ట్రిపుల్ ఫ్లేవరా, నెక్స్ట్ ఆ ట్యాంక్ కెపాసిటీ ఎంత, 5 లీటర్ల 12 లీటర్ల ఆ ట్యాంక్ కెపాసిటీ, దాన్ని బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంటుందండి. దానికి నేనేమంటున్నానంటే స్లష్ ఐస్ మేకర్ మెషిన్ సప్లయర్స్ అని మీరు గూగుల్లో చేసిన, అంటే గూగుల్లో మీరు సెర్చ్ చేసిన అక్కడ సప్లయర్స్ వస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ పెట్టున్నారు. మీరు హైదరాబాద్లో దొరుకుతుంది, ఇవి విజయవాడలో దొరుకుతుంది. చక్కగా మీరు ఒకసారి గూగుల్ చేయండి. నేను ప్రత్యేకించి వాళ్ళ దగ్గర కొనండి వీళ్ళ దగ్గర కొనండి అని చెప్పను, మీకు నచ్చిన చోట కొనుక్కోండి. నేను చెప్పాను కదా స్లష్ ఐస్ మేకర్, SLUSHMAKER స్లష్ మేకర్, మీరు ఐస్ అని కూడా ICE, ఓకేనా. మెషిన్ MACH